దుర్గా గారికి శాలువాతో సన్మానించడం జరుగుతుంది. Thank you, William. Thanks for hosting the show. We are happy with you. అలాగే ఇప్పటి వరకు మన పనర్చెరు కొంచెం సేపు మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాం. ఇచ్చారు. సో ఈ 10,000 రూపాయలు కూడా ఆయన ఇచ్చారు. ఇది వరకు ఇచ్చినట్టు 1111 రూపాయలు అక్కడ నవధాన్యాలు పెట్టి సో ట్రెడిషన్ కి తగ్గట్టు వాళ్ళ కొడుకులు కూడా రెడీ చేసి అక్కడ నిలచబెట్టారండి. నిజంగా ఇట్స్ గ్రేట్. రైతుగా డైరెక్ట్ గా ఎన్టీఆర్ ఫౌండేషన్ తరఫున మరి భోగి సంక్రాంతి సందర్భంగా ముగ్గుల కాంపిటీషన్, అదే రకంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి దానికి సంబంధించిన చైర్మన్ జయపాల్ గారు, మరి అదే రకంగా మన దేవేంద్ర రాజు అన్న, మరి వారి కుమారుడైన మరి పృథ్వీరాజ్ గారు చాలా రోజుల నుంచి కూడా బాగా యాక్టివ్గా 2 పనులు, ఒక రకంగానేమో సంఘ సేవ చేయడం, ఎవరికైతే అవసరమో వారి గురించి ఎప్పుడు నేనున్నా అని చెప్పి ముందు వారికి ఏ రకమైన కష్టం ఉన్నా కూడా వారికి సహకరించడం, దాంతోపాటు ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఏదైతే సోషల్ యాక్టివిటీస్తో పాటు మరి ఇట్లాంటి ముగ్గుల పోటీలు కానీ లేకపోతే ముందు ఒకసారి క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ పెట్టినట్టు మరి ఇప్పుడు అదే రకంగా కైట్స్ ఫెస్టివల్ పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి భోగి సంక్రాంతి అనగానే ఈ అందరికీ తెలిసి ముగ్గులు గుర్తొస్తాయి మనకు, అదే రకంగా కైట్స్ గుర్తొస్తాయి. మరి దాన్ని కూడా ఇంత మంచి పెద్ద ఎత్తున మరి పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, జైపాల్ గారన్నా జితేందర్ రాజ్ గారు అంటే మా ఇంటి మనుషులాగా, ఎందుకంటే మా ఎక్స్ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు వారంటే చాలా అభిమానం. ప్రతి నెల 2 నెలలకు ఒకసారి వారి ఇంటికి వచ్చి కలిసిపోతుంటారు. లేకపోతే జైపాల్ గారు అక్కడ వచ్చినా కూడా మమ్మల్ని కలిసిపోవడం జరుగుతుంటుంది. వారి ఇంటికి మాకు చాలా అనుబంధం ఉంది కాబట్టి నేను యాక్చువల్లీ కైట్ ఫెస్టివల్ రావాలి, కానీ సాయంత్రం వేరే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వచ్చి కలిసిపోదామన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మరి పృథ్వీరాజ్ గారు ఇట్లాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని తెలియజేసుకుంటూ, మరి ముగ్గుల పోటీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారిని కంగ్రాచులేట్ చేసుకుంటూ, రాని వారికి కూడా ఇంకొకసారి స్టెప్పింగ్ స్టోన్ మళ్ళీ ఎట్లా మళ్ళీ పోటీలు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేకంగా పృథ్వీరాజ్ గారిని వారి టీం అందరినీ కూడా అభినందిస్తూ సెలవు.